జేఈ మెయిన్స్ ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ తీసుకునే దానికి రాస్తారు అన్నట్లయితే ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఏస్, వీటిల్లో అదేవిధంగా ఎలిజిబిలిటీ జేఈ అడ్వాన్స్ రాయాలంటే ఎలిజిబిలిటీ కోసం ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. దీంట్లో పేపర్ 1 అని, పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1 అనేది బీఈ బీటెక్ కోసం అయితే, పేపర్ 2 అనేది బీఆర్క్ మరియు బీ ప్లానింగ్ కోసం రాస్తారనమాట. తర్వాత జేఈ అడ్వాన్స్ మనం తీసుకున్నప్పుడు ఇది ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు. సహజంగా 2025లో తను తీసుకున్నప్పుడు ఐఐటి కాన్పూర్ ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇది సంవత్సరానికి ఒకటేసారి రాస్తారు, ఒకటేసారి కండక్ట్ చేస్తారు. అదే జేఈ మెయిన్స్ కానీ తీసుకున్నప్పుడు మనకు 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు. సో జేఈ మెయిన్స్ క్వాలిఫైడ్ అయినటువంటి విద్యార్థుల నుంచి 2.5 లక్షల మందిని దీనికి సెలెక్ట్ చేసి ఐఐటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా వీళ్ళు ఐఐటీస్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సో 3 అవర్స్తో కూడుకున్నటువంటి 2 ఎగ్జామ్స్ దీనికి ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దీంట్లో సబ్జెక్ట్స్గా ఉంటాయన్నమాట. సో జేఈ మెయిన్స్కి సంబంధించి 2025లో షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జనవరి సెషన్కి సంబంధించి. ఈ సెషన్లో మనకి 31/10వ తారీఖు, అక్టోబర్ 31 స్టార్ట్ అయినటువంటిది. ఈ మంత్ అంటే నవంబర్ 27వ తారీఖు వరకు అప్లికేషన్ డెడ్ లైన్ ఉంది. అంటే మరో 17 రోజులు, మరో 15 రోజుల పాటు దీనికి ఉంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది అనే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో వస్తుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం తీసుకున్నప్పుడు జనవరి 27వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు దాకా ఈ యొక్క షెడ్యూల్ అనేది ఉండటం జరుగుతుంది. రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయంటే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఏదో ఒక డేట్లో మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సెషన్ 2 తీసుకున్నప్పుడు ఇది ఏప్రిల్ మంత్లో ఉంటుంది. ఏప్రిల్ 2026లో మనకి ఇది జరుగుతుంది. దీనికి జనవరి 31వ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ డెడ్ లైన్ అనేది ఉంటుంది. సిటీ ఇంటిమేషన్ స్లిప్ మార్చిలో వస్తుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు ఉంటాయి. రిజల్ట్స్ డిక్లరేషన్ అనేది 17th ఏప్రిల్లో 2026 సంవత్సరంలో మీకు జరుగుతుంది. సో జేఈ మెయిన్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే దీనికి జోసా కౌన్సిలింగ్, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అనేది ఉంటుంది. దీని ద్వారా మనం ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా మనం 3 ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ పొందవచ్చు. ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ మరియు జిఎఫ్టిఏస్. అదేవిధంగా మీరు వితిన్ దట్ 2.5 lakhsలో కానీ ఉన్నట్లయితే మీరు జేఈ అడ్వాన్స్ కూడా రాసుకోవచ్చు. సో ఇదంతా కూడా పూర్తిగా వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఉంటుంది. మీరు ఎక్కడ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. దీంట్లో రిజిస్ట్రేషన్ అని, చాయిస్ ఫిల్లింగ్ అని, మార్క్ సీట్ అలాట్మెంట్ అని, అట్లా అదేవిధంగా 6 రకాలైనటువంటి కౌన్సిలింగ్ మెథడ్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని టెర్మినాలజీస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. యాక్సెప్ట్, ఫ్లోట్, స్లైడింగ్ ఆఫ్ సీట్స్, ఇవన్నీ కూడా మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి.